Hello everyone, welcome to today's session on minerals and energy resources. ఇవాల్టి మన టాపిక్ వచ్చి మినరల్స్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్. ఇవాళ మనం నేర్చుకోబోయేటువంటి టాపిక్స్ ఏమిటి అనేది మనం తీసుకున్నట్లయితే టేబుల్ ఆఫ్ కాంటెంట్లో మినరల్స్, అట్లాగే మోడ్ ఆఫ్ అకరెన్సెస్. మినరల్స్ జనరలీ ఎలా అక్కర్ అవుతాయి, మనకి ఏ ఫామ్స్లో ఉంటాయి? ఫెర్రస్ మినరల్స్, ఐరన్ ఓర్ ఎక్కువ ఉంటుంది, మ్యాంగనీస్ ఉంటుంది. నాన్ ఫెర్రస్ కాపర్, బాక్సైట్. నాన్ మెటాలిక్, నాన్ మెటాలిక్ రెండు రకాలైనటువంటి మినరల్స్ మనకు అందుబాటులో ఉంటాయి. అట్లాగే మైకా, రాక్ మినరల్స్, లైమ్ స్టోన్. అలాగే మైనింగ్ వల్ల ఉన్నటువంటి ప్రమాదాలు ఏంటి, హజార్డ్స్ ఏంటి, అలాగే హౌ టు కన్జర్వ్ మైనింగ్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేయాలి, ఎలాంటి మెథడ్స్ చేస్తే మైనింగ్ని మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం అనేటువంటి అంశాలు. తర్వాత మనం ఎనర్జీ రిసోర్సెస్, వాట్ ఆర్ ద డిఫరెంట్ ఎనర్జీ రిసోర్సెస్. సో కన్వెన్షనల్ ఎనర్జీస్ అంటే సాంప్రదాయబద్ధంగా కొన్ని వందల సంవత్సరాల నుంచి లేదా మనం అనాదిగా మనం వాడుతున్నటువంటి మనకి తెలిసినటువంటి టెక్నాలజీస్. అలాగే నాన్ కన్వెన్షనల్, కొత్తవి ఏవైతే ఎక్స్ప్లోర్ చేస్తున్నామో అవన్నీ కూడా వస్తాయి. అట్లాగే కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ రిసోర్సెస్, ఏ విధంగా మనం ఎనర్జీ రిసోర్సెస్ని కన్జర్వ్ చేసుకోవాలి, ఎలా మనం పొదుపుగా వాడుకుంటే మనకు ఉపయోగం ఉంటుంది అనేటువంటి అంశాలన్నీ కూడా మనం ఇందులో కవర్ చేసుకోవటం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 మార్క్ క్వశ్చన్ మనకు గ్యారంటీగా వచ్చేది ఏంటంటే, వాట్ ఈజ్ ఏ మినరల్? మినరల్ అంటే ఏంటి? మినరల్ ఈజ్ ఏ హోమోజీనియస్. హోమో అంటే ఒకే రకమైనటువంటి ఆటమ్స్, మాలిక్యూల్స్ ఇవన్నీ కూడా కలిగి ఉండేటువంటి, న్యాచురలీ అకరింగ్ అంటే నేచర్లో దొరికేది, మనకి నేచర్లో సహజంగా దొరికేటువంటిది అనేటువంటి ఒక మీనింగ్ మనం ఇక్కడ తీసుకోవాలి. సో నేచర్లో దొరికేటువంటిది, అలాగే హోమోజీనియస్ స్ట్రక్చర్, దాంతోపాటు డిఫైనబుల్ ఇంటర్నల్ స్ట్రక్చర్, ఒక నిర్ణీతమైనటువంటి డిఫైన్ చేయగలిగేటువంటి. డిఫైనబుల్ అంటే ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి, ఎన్ని యాటమ్స్ ఉన్నాయి, ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఎన్ని ప్రోటాన్, ఇవన్నీ కూడా చెప్పగలిగేటువంటిది. మినరల్స్ ఆర్ ఫౌండ్ ఇన్ వేరియడ్ ఫార్మ్స్. డిఫరెంట్ ఫార్మ్స్లో మనకి ఇవి అందుబాటులో ఉంటాయి. డిఫరెంట్ ఫార్మ్స్ మనకి అందుబాటులో ఉంటాయి అంటే అనేక రకాలుగా మనకు అందుబాటులో ఉంటుంది. ఇందులో మనకి హార్డెస్ట్ వచ్చి డైమండ్, బాగా గట్టిగా ఉండేటువంటిది డైమండ్. సాఫ్టెస్ట్, బాగా మెత్తగా ఉండేటువంటి, సాఫ్ట్ సున్నితంగా ఉండేటువంటిది మనం వాడుకునేటువంటి టాల్కమ్ పౌడర్స్. ఇవి ఎగ్జాంపుల్స్ అనమాట. మినరల్ అనేది మనకి ఒకే రకమైనటువంటి హోమోజీనియస్ న్యాచురలీ అకరింగ్ సబ్స్టెన్స్ విత్ డిఫైనబుల్ ఇంటర్నల్ స్ట్రక్చర్. మనకున్నటువంటి స్ట్రక్చర్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాము, డిఫైనబుల్ ఇంటర్నల్ స్ట్రక్చర్లో ఉంది అనేటువంటి ఆస్పెక్టు. సో హార్డెస్ట్ మినరల్ ఏంటి అంటే డైమండ్, సాఫ్టెస్ట్ మినరల్ ఏంటి అంటే టాల్క్ పౌడర్. సో ఎందుకు మనం ఇది చెప్తున్నాము అని అంటే, అనేక రకాలుగా కొన్నిసార్లు హార్డ్గా దొరుకుతుంది, కొన్నిసార్లు సాఫ్ట్గా దొరుకుతుంది, రాక్స్ రూపంలో దొరుకుతుంది, అలాగే మనకి మెటల్స్ రూపంలో దొరుకుతుంది, కాంబినేషన్లో దొరుకుతుంది. ఇట్లా దీన్ని వేరీడ్ ఫార్మ్స్ అని పిలవటం జరుగుతుంది. ఏ విధంగా అకరెన్స్ ఉంటుంది, వాట్ ఆర్ ద డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ అకరెన్సెస్, ఫ్యాక్టర్స్ దట్ మేక్ మినరల్స్ ఎక్స్ట్రాక్షన్స్ కమర్షియలీ వయబుల్. కమర్షియలీ వయబుల్ అంటే మనకి వచ్చేటువంటి మినరల్కి మనం స్పెండ్ చేసేటువంటి అమౌంట్కి మ్యాచ్ అవుతుందా లేదా. ఇప్పుడు మీరు ఒక 1 lakh స్పెండ్ చేస్తే మీకు మినిమం 1.5 lakh నుంచి 2 lakhs వరకు మనకు ప్రాఫిట్ వస్తేనే అది మనకి కమర్షియలీ వయబుల్ అంటాం. 1 lakh మీరు ఖర్చు పెడితే మీకు 70 to 80,000 కనుక వస్తే ఇట్ ఈస్ నాట్ కమర్షియలీ వయబుల్ అనేటువంటి ఆస్పెక్ట్ మనం ఇక్కడ కన్సిడర్ చేసుకుంటున్నాం. సో ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ మినరల్స్ ఇన్ ద ఓర్, ఎంత పర్సంటేజ్ ఆఫ్ మినరల్ అనేది ఉంది దాంట్లో. ఓర్ అనేది ఇట్ ఈస్ ఏ కాంబినేషన్. ఓర్ అంటే ఏంటి? కాంబినేషన్. ఏం కాంబినేషన్ మనకి? మినరల్ ప్లస్ అదర్ కాంపౌండ్స్. మినరల్స్తో పాటు వేరేవి, వేస్ట్ అవ్వచ్చు లేదా యూస్ఫుల్ అవ్వచ్చు. సో
ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఈ యొక్క ఓర్ అంటాం. మినరల్తో పాటు తోడుగా వచ్చేటువంటి దాన్ని ఓర్ అంటాం. సో ఈజ్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్, మనం దీన్ని తీసుకోగలమా లేదా, ఈజ్ ఇట్ బి కన్వీనియంట్ ఫర్ అస్, మనం దీన్ని కన్వీనియంట్గా తీయగలమా, కన్వీనియంట్గా ఎలా తీస్తాము, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ డిటర్మైన్ ద కన్వీనియన్స్ అన్నప్పుడు ఒకటి మనకు ఉన్నటువంటి టెక్నాలజీ, క్యాన్ వి స్పెండ్ ద ఎగ్జిస్టింగ్ టెక్నాలజీ, మనకున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి నాలెడ్జ్, పరిజ్ఞానం ఏదైతే ఉందో ఆ పరిజ్ఞానాన్ని అప్లై చేసి అక్కడ వాడుకొని మనకున్నటువంటి స్కిల్డ్ లేబర్ ఎవరైతే ఉంటారో వర్కర్స్తో మనం చేపించుకోగలుగుతామా, క్యాన్ వి డిరైవ్ ది అవుట్పుట్ ఆర్ నాట్ అనేటువంటి ఒక ఆస్పెక్ట్ని అయితే మనం ఇందులో తీసుకుంటాము. అవి ఈజ్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ కిందకు వస్తాయి. అట్లాగే క్యాన్ వి స్పెండ్ దట్ మచ్ మనీ, మనం అంత మనీని స్పెండ్ చేయగలుగుతామా లేదా, అంత మనీ మనం స్పెండ్ చేసిన తర్వాత కమర్షియలీ వయబులా కాదా అనేటువంటి ఆస్పెక్ట్స్ అన్ని కూడా మనం తీసుకుంటాం. తర్వాత క్లోజ్నెస్ టు ద మార్కెట్, సుమారు అది మార్కెట్కి దగ్గరగా ఉందా లేదా, అనువైనటువంటి ప్రాంతంలో ఉందా లేదా, మీకు ఎక్కడో దూరంగా ఉన్నటువంటి ప్రాంతంలో అవైలబుల్గా ఉండి సరైనటువంటి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేకపోయినా లేదా సరైనటువంటి వర్కర్స్ అవైలబిలిటీ లేకపోతే మనం ఆ మార్కెట్కి కావలసినటువంటి ఫీచర్స్ మనకు అందుబాటులో లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అనేవి అందుబాటులో లేవు, కాబట్టి ఇట్ బికమ్స్ ప్రాక్టికలీ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్ టు అక్వైర్ దట్ పర్టిక్యులర్ మినరల్. కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ ప్రాబ్లం ఫర్ ఆల్ ఆఫ్ అస్ అనేటువంటి ఒక ఆస్పెక్ట్ని అయితే మనం ఖచ్చితంగా తీసుకుంటాము. మినరల్స్ జనరలీ అక్కర్ ఇన్ దీస్ ఫార్మ్స్. ఒకటి మనకి ఇగ్నియస్ రాక్స్ అండ్ మెటామార్ఫిక్ రాక్స్. ఇగ్నియస్ రాక్ మనకి అందరికీ తెలుసు, రాక్ సైకిల్. ఈ రాక్ సైకిల్ ఏదైతే ఉందో ఈ రాక్ సైకిల్లో మనం కనుక తీసుకున్నట్లయితే ఫస్ట్ స్టేజ్ లావా నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫామ్ అయ్యేటువంటి ఫస్ట్ రాక్, లేదా మోల్టెన్ మ్యాగ్మా నుంచి ఫామ్ అయిన తర్వాత ఫామ్ అయ్యేటువంటి ఫస్ట్ రాక్ వచ్చి మనకి ఇగ్నియస్ రాక్స్, అంటే ప్రైమరీ రాక్స్ అంటాం మనం. ఇది బ్రేకప్ అయిపోయి సెడిమెంట్స్ కింద, చిన్న చిన్న రాళ్ళ కింద డ్యూ టు ప్రెషర్ డిఫరెంట్ లేయర్స్ కింద ఫామ్ అయిపోతే దాన్ని సెడిమెంటరీ అంటాం. సెడిమెంటరీ కూడా అయిపోయిన తర్వాత ఇది కూడా హీట్ కంప్రెస్ అయిపోతే అప్పుడు ఆ షేపు మనకి చేంజ్ అవుతూ మారుతూ కొన్ని వందల సంవత్సరాల పాటు పడితే అది మెటామార్ఫిక్ అంటాం. మెటామార్ఫసిస్ అని కూడా అంటాం, మెటామార్ఫిక్. ఈ విధంగా మనకి జరిగేటువంటి క్రమంలో మొట్టమొదటిగా మనకి మినరల్స్ ఎక్కడ ఫామ్ అవుతాయి, భూమి నుంచి వచ్చేటువంటి లావా ఏదైతే వస్తుందో ఆ లావా నుంచి ఫామ్ అయ్యేటువంటి ఫస్ట్ రాక్ ఇగ్నియస్లోనే మనకి దొరుకుతాయి. అవి ఎక్కడ ఫామ్ అవుతాయండి, క్రాక్స్, భూమి లోపల ఉండేటువంటి క్రాక్స్, లోయల్లో, క్రెవిక్స్, ఆ లోయల్కి ఉన్నటువంటి ఎడ్జెస్లో క్రెవిక్స్ అంటాం. ఇట్లా ఇక్కడ ఉన్నటువంటి పాయింట్ క్రెవిక్స్, ఫాల్ట్స్, ఎత్తులు పల్లాలుగా భూమి ఉంటే ఆ ఫాల్ట్స్లో, అలాగే జాయింట్స్, ఎక్కడైనా టెక్టానిక్ ప్లేట్స్ జాయింట్స్ అవుతున్నప్పుడు వీటిని మనం ఏమంటాం, వెయిన్స్ అంటాం. సో ద అకరెన్సెస్ ఆర్ కాల్డ్ వెయిన్స్ అండ్ ద లార్జర్ ఆర్ కాల్డ్ లోడ్స్. తక్కువ క్వాంటిటీలో మనకు దొరికితే వెయిన్స్ అంటాం, లార్జర్ క్వాంటిటీస్లో మనకు దొరికితే లోడ్స్ అని పిలవటం జరుగుతుంది. సో ఈ యొక్క ప్రైమరీ రాక్స్ లేదా బేసిక్ రాక్స్లో మనకి దొరికేటువంటి మినరల్ ఏదైతే ఉందో ఆ మినరల్ దొరికేటువంటి రా ఫామ్లో దొరుకుతుంది, లేదా ఓర్తో మిక్స్ అయి దొరుకుతుంది. ఆ ఓర్తో మిక్స్ అయి దొరికేటువంటి క్రమంలో మనం ఇక్కడ వాడేటువంటిది లేదా టర్మినాలజీ అకరెన్సెస్ స్మాలర్ ఇన్ క్వాంటిటీ అయితే వెయిన్స్ అంటాం, అదే లార్జర్ అయితే మనం లోడ్స్ అంటాం. జనరల్గా ఇక్కడ దొరికేటువంటి మినరల్స్ ఏంటి అని అంటే కాపర్, టిన్, జింక్, lead etc. are obtained from veins and lodes. సో ద మోడ్స్ మినరల్స్ అక్కడ అయ్యేటువంటి దాంట్లో ఫస్ట్ వచ్చి మనకి వెయిన్స్ అండ్ లోడ్స్.
అంటాం. నెక్స్ట్ది మనకి చెప్పుకున్నట్టుగా సెకండ్ టైప్ ఆఫ్ రాక్ మనకు ఫామ్ అయ్యేటువంటి రాక్ సెడిమెంటరీ రాక్. ఈ సెడిమెంటరీ రాక్ అనేది రికార్డ్స్ నంబర్ ఆఫ్ మినరల్ అకర్స్. చాలా మినరల్స్ వస్తాయి, ఇవి రాక్ రూపంలో ఉంటాయి. ఇవి పొరలుగా భూమి కింద ఉన్నటువంటి పొరల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. రిజల్ట్ ఆఫ్ డిపాజిషన్, ఇవి వచ్చి డిపాజిట్ అవ్వటం వలన, ప్రవాహం వలన కావచ్చు, ప్రెషర్ వలన కావచ్చు, అక్యుములేట్ అవటం వలన కావచ్చు, కాన్సన్ట్రేషన్ అక్కడికి రావటం వలన కావచ్చు, హొరిజాంటల్ స్ట్రాటాలో. అనదర్ గ్రూప్ ఆఫ్ సెడిమెంటరీ మినరల్స్ ఇంక్లూడ్ జిప్సమ్, పొటాష్ సాల్ట్, సోడియం సాల్ట్ ఆర్ ద రిజల్ట్స్ ఆఫ్ ఇవాపరేషన్. ఇవాపరేషన్ జరిగిన తర్వాత ముఖ్యంగా డ్రై ఏరియాస్లో మనకి ఇలాంటి లేయర్స్లో మనకి ఇవి దొరుకుతూ ఉంటాయి. సో ఫస్ట్ వెయిన్స్ అండ్ లోడ్స్, నెక్స్ట్ హొరిజాంటల్ స్ట్రాటా, ఆ పొరల్లో దొరుకుతుంది. థర్డ్ మనకు దొరికేటువంటిది ఏంటంటే డీకంపోజిషన్ ఆఫ్ ద సర్ఫేస్ రాక్. సర్ఫేస్ రాక్ పై ఉన్నటువంటిదంతా కూడా డీకంపోజ్ అయిపోతుంది, అంటే ఆ పైన ఉన్నటువంటిదంతా కూడా రిమూవ్ అయిపోతుంది. రిమూవల్ ఆఫ్ ద సాల్యుబుల్ కాన్స్టిట్యూయెంట్స్, ఏదైతే కరిగిపోగలదో, కరిగిపోయేటువంటి అవకాశం ఏదైతే ఉందో అదంతా కూడా వెళ్ళిపోతుంది. సో అలా రెసిడ్యుయల్ మాస్ వెళ్ళిపోయిన తర్వాత మిగిలినటువంటి మెటీరియల్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం డీకంపోజిస్ట్ అంటాం. ఇక్కడ మనకి మెటీరియల్ కంటైనింగ్ ఓర్స్, ఓర్స్ కలిగి ఉంటుంది. జనరల్గా బాక్సైట్ ఇందులో ఎక్కువగా మనకు దొరుకుతుంది. కొన్ని మనకి అలూవియల్ డిపాజిట్స్, అలూవియల్ డిపాజిట్స్ ఆన్ ద వ్యాలీ ఫ్లోర్. ఈ వ్యాలీస్కి ఫ్లోర్స్ ఉంటాయి కదా బాటంలో, ఈ ఫ్లోర్స్ దగ్గర బేస్ ఆఫ్ ద హిల్స్ లేదా హిల్స్ యొక్క బేస్ దగ్గర మనకి ఇవి దొరుకుతూ ఉంటాయి. ఇవి పెట్టినట్టుగా ఉన్నాయి కాబట్టి, ఎవరో తెచ్చి పెట్టినట్టుగా ఉన్నాయి కాబట్టి వీటిని ప్లేసర్ డిపాజిట్స్ అని కూడా పిలుస్తాం. ప్లేసర్ డిపాజిట్స్ అంటే దే ఆర్ బీన్ ప్లేస్డ్ అట్ ఎ పర్టిక్యులర్ పాయింట్ అనేటువంటి ఒక అర్థంలో మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ మినరల్స్ గోల్డ్, సిల్వర్, టిన్, అలాగే ప్లాటినం, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ మినరల్స్ మనకి ఇలా దొరికేటువంటి అవకాశంలో చెప్పుకోదగినటువంటి మినరల్స్. అలాగే మనకి హ్యూజ్గా బాగా దొరికేటువంటి మినరల్స్ ఎక్కడ దొరుకుతాయండి అంటే ఓషన్స్లో దొరుకుతాయి, వాస్ట్ క్వాంటిటీస్లో దొరుకుతాయి. కామన్ సాల్ట్, మెగ్నీషియం, బ్రోమైన్, ఇవన్నీ కూడా లార్జ్లీ ఓషన్స్లోంచి డిరైవ్ చేసుకోవచ్చు. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ వేస్ ఫ్రమ్ వేర్ వి గెట్ ద మినరల్స్? వెయిన్స్, లోడ్స్, బెడ్స్ ఆర్ లేయర్స్. దీన్నే మనం హొరిజాంటల్ స్ట్రాటా అని కూడా అన్నాం. ఇవాపరేషన్ జరగటం వలన దొరుకుతున్నాయి యారిడ్ జోన్స్లో, హాట్ జోన్స్లో. అట్లాగే మనకి రెసిడ్యుయల్ మాస్ ఆఫ్ వెదర్డ్ మెటీరియల్, అంటే ఏదైతే కొట్టుకుపోయి సాల్యుబుల్ అయ్యేటువంటి మెటీరియల్ ఉందో దాన్ని దాటిన తర్వాత మిగిలినటువంటి మెటీరియల్ని మనం సాల్యుబుల్ మెటీరియల్ అని అంటున్నాం. దాని తర్వాత రెసిడ్యుయల్ మాస్ అంటున్నాం. అలాగే అలూవియల్ డిపాజిట్స్, ఎవరో తీసుకొచ్చి పెట్టినట్టుగా వ్యాలీస్ యొక్క బాటంలో కానీ లేదా హిల్స్ యొక్క బాటమ్స్లో కానీ దొరికేటువంటివి, వీటిని మనం ప్లేసర్ డిపాజిట్స్ అని కూడా అంటున్నాము. అలాగే ఓషన్ వాటర్, ఓషన్ యొక్క వాటర్స్లో మనకి వాస్ట్ క్వాంటిటీస్ ఆఫ్ మినరల్స్ అనేవి దొరుకుతాయి అనేది కూడా మనం చెప్పుకున్నాం. సో టోటల్గా మనకి 6 టైప్స్ ఆఫ్ ప్లేసెస్ ఆఫ్ అకరెన్సెస్ ఆర్ మోడ్స్ ఆఫ్ అకరెన్సెస్ అనేవి మనకి తెలుస్తుంది. సో ఇందులో మనం కనుక చూసుకున్నట్లయితే ద టైప్స్ ఆఫ్ మినరల్స్లో మనకి ఐరన్ ఓర్ ఉన్నటువంటి మినరల్స్, ఐరన్ ఓర్ లేనటువంటి మినరల్స్, వీటిని మనం టెక్నికల్ టర్మ్స్లో ఏమంటామంటే ఫెర్రస్ మినరల్స్. ఫెర్రస్ అంటే మీరు ఇదేదో అనుకోవద్దు, ఫెర్రస్ అనగానే మనకి ఐరన్, దీంట్లో ఐరన్ ఉంటుంది, ఐరన్ మినరల్ అనేది ఉంటుంది, అది ఓర్ ఫామ్లో ఉండొచ్చు, ఐరన్ ఓర్ ఫామ్లో ఉండొచ్చు. మ్యాగ్నెటైట్ అంటే ఫైనెస్ట్ ఐరన్ ఓర్. ఇందులో మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి, మ్యాగ్నెటైట్ ఒకటి, హెమటైట్ ఒకటి. మ్యాగ్నెటైట్ అంటే అప్ టు 70% ఐరన్ ఓర్ కంటెంట్ ఉంటుంది. 50 to 60% ఉంటే, స్లైట్లీ లోవర్ ఐరన్ ఓర్ కంటెంట్ ఉంటే దాన్ని హెమటైట్ అంటాం.
సో ఐరన్ ఓర్ కంటెంట్లో కూడా మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి మ్యాగ్నటైట్, 2 హెమటైట్. ఎక్కడున్నాయండి మనకి? వాట్ ఆర్ ద మేజర్ ఐరన్ ఓర్ బెల్ట్స్ ఇన్ ఇండియా? టు నేమ్ ఫ్యూ మనకు చెప్పుకోవాలి తగినవి 3-4 ప్లేసెస్ మనకు బాగా కనిపిస్తాయి. ఖచ్చితంగా మ్యాప్ పాయింటింగ్లో ఇట్లాంటివి ఖచ్చితంగా అడుగుతారు మనకి. ఒడిశా జార్ఖండ్ బెల్ట్, ఈస్ట్ బార్డర్లో మనకున్నటువంటి ఒడిశా జార్ఖండ్ రీజియన్లో మనకి హై గ్రేడ్ హెమటైట్ దొరుకుతుంది. హెమటైట్ అనేది బెస్ట్ క్వాలిటీనా, లోవర్ క్వాలిటీనా, మీడియం క్వాలిటీ? కాబట్టి క్వశ్చన్ని జాగ్రత్తగా వినాలి మనం. మీడియం క్వాలిటీ విత్ 50-60%, స్లైట్లీ లోవర్, నాట్ ఏ కంప్లీట్ లోవర్ గ్రేడ్, అది గుర్తుపెట్టుకోవాలి. సో బదాంపూర్ మైన్స్, మయూర్ బంచ్ అనేటువంటి ప్లేస్లో మనకి కెందుజార్ డిస్ట్రిక్ట్స్లో దొరుకుతుంది. కెందుజార్ డిస్ట్రిక్ట్స్. నెక్స్ట్ కర్ణాటకలో ఉన్నటువంటి దుర్గా, బస్తర్, చందర్పూర్, ఈ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర బార్డర్, ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర, నాట్ కర్ణాటక. వెరీ హై గ్రేడ్ హెమటైట్, ఇది కూడా హెమటైటే బట్ హై గ్రేడ్, అంటే 60% వరకు ఐరన్ ఓర్ ఉండొచ్చు. ఇది బస్తర్ డిస్ట్రిక్ట్లో మనకి బయల్దలియా హిల్స్ లో ఛత్తీస్గఢ్లో మనకి దొరుకుతుంది. బెస్ట్ ఫిజికల్ ప్రాపర్టీస్ నీడెడ్ ఫర్ స్టీల్ మేకింగ్. సో స్టీల్ మేకింగ్కి ఉపయోగపడేటువంటి బెస్ట్ ఐరన్ ఓర్ ఎక్కడ దొరుకుతుంది? బస్తర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఛత్తీస్గఢ్. ఇది మనం చూసుకోవాలి. అట్లాగే బళ్ళారి, చిత్రదుర్గ, చిక్కమంగళూరు, తుమ్కూరు బెల్ట్, ఇది కర్ణాటకలో ఉంది. లార్జ్ రిజర్వ్స్ ఆఫ్ ఐరన్ ఓర్ ఉన్నాయి ఇందులో. సో కుద్రేముఖ్ డిపాజిట్స్ అనేవి వరల్డ్లో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ డిపాజిట్స్ అనమాట ఇవి. కుద్రేముఖ్ అంటే హార్స్ ముఖం లాగా ఉండేటువంటి హిల్ అనేటువంటి అర్థం వస్తుంది కుద్రేముఖ్ కన్నడలో. అలాగే లాస్ట్ మహారాష్ట్ర, గోవా బెల్ట్, స్టేట్ ఆఫ్ గోవా అండ్ రత్నగిరి డిస్ట్రిక్ట్ ఆఫ్ మహారాష్ట్ర. ఈ 2 ప్లేసెస్లో మనకి ఐరన్ ఓర్ అనేది కూడా దొరుకుతుంది. సో టైప్స్ ఆఫ్ ఐరన్ ఓర్, 2 మేజర్ టైప్స్ మన ఇండియాలో దొరుకుతాయి. ఒకటి మ్యాగ్నటైట్, 70% వరకు ఐరన్ కాంటెంట్ ఉంటుంది. హెమటైట్, స్లైట్లీ లోవర్ కంటెంట్ బట్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ మేకింగ్ స్టీల్. What are the famous places where we get iron ore in India? Odisha, Jharkhand belt, Durga, Bastar, Chandarpur belt, Ballari, Chitradurga, Chikmagaluru, Tumkur belt, and Maharashtra, Goa belt. ఈ 4 ప్లేసెస్లో మనకి దొరుకుతుంది. Where you get the best physical properties needed for steel making iron ore? That is in the Bailadila Hills or Bastar district in Chhattisgarh. నెక్స్ట్ మ్యాంగనీస్ మనం తీసుకున్నట్లయితే, మ్యాంగనీస్ అనేది మనకి ఎక్కడ యూస్ఫుల్ అవుతుందంటే ఓర్ ఫామ్లోనే దొరుకుతుంది. ఇట్ ఈస్ యూజ్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టీల్. స్టీల్ మేకింగ్ మనకి బాగా ఉపయోగపడుతుంది. మనం డే టు డేలో స్టీల్ ఎక్కువగా వాడతాం. అలాగే ఫెర్రో, ఐరన్ మ్యాంగనీస్ అలాయ్స్, ఐరన్తో కూడుకున్నటువంటి మ్యాంగనీస్ అలాయ్స్లో మనం ఇది చేసుకుంటూ ఉంటాం. బ్లీచింగ్ పౌడర్లో వాడతారు. అట్లాగే ఇన్సెక్టిసైడ్స్, ఇన్సెక్ట్స్ని కిల్ చేసేటువంటి మెడిసిన్స్లో, అట్లాగే పెయింట్స్లో కూడా ఈ మ్యాంగనీస్ అనేది వాడుతూ ఉంటారు. అట్లాగే నాన్ ఫెర్రస్ మినరల్స్, అంటే ఐరన్ ఓర్ లేనటువంటి మినరల్స్ ఏమున్నాయి? అందులో టాప్ మనకి కాపర్. కాపర్ ఈస్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ నోన్ మినరల్గా మనం చెప్పుకోవచ్చు. సో ఇట్ ఈస్ మాల్యబుల్, డక్టైల్ అండ్ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిక్ కేబుల్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కెమికల్ ఇండస్ట్రీస్. మాల్యబుల్ అంటే షేప్స్లోకి వెల్డ్ చేసుకోవచ్చు, సాఫ్ట్గా చేసుకోవచ్చు, థ్రెడ్స్ లాగా చేసుకోవచ్చు. డక్టైల్ అన్నప్పుడు మనకి ఆ వైండింగ్ చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి ఫైన్ లేయర్ ఆఫ్ థ్రెడ్ లాగా కూడా చేసుకోవచ్చు. మాల్యబుల్ అంటే ఎలాగైనా బెండ్ చేసుకొని సాఫ్ట్గా చేసుకోవచ్చు, అట్లాగే ఏ షేప్లోకైనా కన్వర్ట్ చేసుకోవచ్చు. డక్టైల్ అన్నప్పుడు తీగల్లాగా చేసుకోవచ్చు. ఇట్లాంటి ఫీచర్స్ అన్నీ కూడా మనకి ఇందులో ఉంటాయి. ఇది బాలాఘాట్ మైన్స్, మధ్యప్రదేశ్కి సంబంధించి K3 మైన్స్లో దొరుకుతుంది, రాజస్థాన్లో. సింగ్బున్ డిస్ట్రిక్ట్ ఆఫ్ జార్ఖండ్లో మనకి లీడింగ్ ప్రొడ్యూసర్ ఆఫ్ కాపర్.
అట్లాగే మనకి నెక్స్ట్ బాక్సైట్ కనుక మనం తీసుకున్నట్లయితే బాక్సైట్ మనకి వైడ్ వెరైటీ దొరుకుతూ ఉంటుంది. ఇది రిచ్ ఇన్ అల్యూమినియం సిలికేట్స్. దీనివల్ల మనకి ఎక్కడ ఉపయోగపడుతుందంటే క్లే లైక్ సబ్స్టెన్సెస్, బాక్సైట్ క్లే లాగా ఉపయోగపడుతుంది. లేటర్ అల్యూమినియం ఈజ్ అబ్టైన్డ్. మనకి ఏరోప్లేన్స్ చేసుకోవటానికి లైటర్ వెయిట్ మెటల్ కావాలి, బట్ స్ట్రాంగ్ కావాలి. సో అలాంటప్పుడు అల్యూమినియం వాడుతూ ఉంటాం. ఇంపార్టెంట్ మెటల్. స్ట్రెంగ్త్ ఆఫ్ ద మెటల్ ఆఫ్ ఐరన్ విత్ ఎక్స్ట్రీమ్ లైట్నెస్. ఐరన్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది, బట్ ఇట్స్ వెరీ వెరీ లైట్ ఇన్ వెయిట్. అలాగే గుడ్ కండక్టివిటీ అండ్ గుడ్ మాల్యబిలిటీ. ఎలాగైనా మనం బెండ్ చేసుకోవచ్చు, షేప్ చేసుకోవచ్చు. ఇవి ఎక్కడ దొరుకుతాయి మనకి? అమర్కాంతక్ ప్లేట్యూ, మైకల్ హిల్స్, అట్లాగే బిలాస్పూర్, కట్నీ ప్రాంతాల్లో. ఒడిషా లార్జెస్ట్ బాక్సైట్ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఇన్ ఇండియాలో. మనకి లార్జెస్ట్ బాక్సైట్ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఏది అంటే ఒడిషా అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. నాన్ మెటాలిక్ మినరల్స్, ఏ మెటల్ లేనటువంటి మినరల్స్. మైకా, ఇది సిరీస్ ఆఫ్ ప్లేట్స్ లాగా, లీవ్స్ లాగా ఉంటుంది. పల్సటి పొర, థిన్ షీట్స్ లాగా ఉంటుంది. దీన్ని ఎక్కువగా మనం వాడేది ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీలో వాడుతూ ఉంటాం. ఎలక్ట్రిక్ డైఎలక్ట్రిక్ స్ట్రెంగ్త్ ఈ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన వాళ్ళకి తెలుస్తుంది, మీకు బాగానే తెలుస్తుంది ఫిజిక్స్ వచ్చి కాబట్టి. లో పవర్ లాస్ ఫ్యాక్టర్, పవర్ లాస్ ఫ్యాక్టర్ చాలా తక్కువగా ఉంటుంది. ఇన్సులేటింగ్ ప్రాపర్టీస్, ఇన్సులేట్ చేసుకునే ప్రాపర్టీస్ ఉంటాయి. రెసిస్టెన్స్ టు హై వోల్టేజ్, హై వోల్టేజ్ వచ్చినా కూడా రెసిస్ట్ చేయగలుగుతుంది. ఈ ఫీచర్స్ మనకి మైకాలో ఉపయోగపడుతుంది. అట్లాగే రాక్ మినరల్స్, ఈ మినరల్స్లో రాక్స్ రూపంలో దొరికేటువంటివి మనకి లైమ్ స్టోన్. ఇది మనకి రాక్ కంపోజ్డ్ ఆఫ్ కాల్షియం కార్బనేట్ లేదా కాల్షియం అండ్ మెగ్నీషియం కార్బనేట్స్. ఈ యొక్క కాంబినేషన్స్లో మనకి దొరుకుతూ ఉంటుంది. ఇది మనకి ఏ టైప్ ఆఫ్ రాక్లో దొరుకుతుంది? సెడిమెంటరీ టైప్ ఆఫ్ రాక్లో దొరుకుతుంది. జియోలాజికల్ ఫార్మేషన్స్, ఎప్పుడైనా ఎర్త్ క్వేక్స్ జరిగినా, ఎరప్షన్స్ జరిగినా ఇలాంటి సమయంలోనే దొరుకుతుంది. అట్లాగే బేసిక్ రా మెటీరియల్గా మనకి సిమెంట్ ఇండస్ట్రీ, సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో మనకి ఇది బాగా ఉపయోగపడుతుంది అనేటువంటిది మనం ఇక్కడ నోట్ చేసుకోవాలి. వాట్ ఆర్ ద హజార్డ్స్ ఆఫ్ మైనింగ్? మనకు ఉండేటువంటి హజార్డ్స్ ఏంటి మైనింగ్ కంటే? ప్రాబ్లమ్స్, మైనర్స్కి ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఒకటి నో న్యాచురల్ లైట్ ఈజ్ అవైలబుల్. ఎందుకంటే దే గో డీప్ ఇన్సైడ్ కదా, లోపలికి వెళ్ళినప్పుడు సహజంగా దొరికేటువంటి సన్లైట్ అనేది అందుబాటులో ఉండదు, చీకటిగా ఉంటుంది. దానివలన మనం ఎటు వెళ్తున్నాం అనేది తెలియదు, రిస్క్ ఆఫ్ కొలాప్స్. అలాగే మైన్ రూఫ్ పడిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఇనండేషన్ విత్ వాటర్, వాటర్ వచ్చేసేటువంటి ప్రమాదం ఉంది. అంటే లోపల ఉండేటువంటి వాటర్ సోర్సెస్ వచ్చేయచ్చు. సడన్గా ఫైర్ రావచ్చు, హీట్ లోపలికి వెళ్ళే కొద్దీ మనకి ఎక్స్ట్రీమ్ హీట్గా ఉంటుంది, వేడితనం బాగా పెరుగుతుంది. సో అఫ్లిక్టెడ్ విత్ పల్మనరీ డిజార్డర్స్, హార్ట్కి సంబంధించినటువంటి అనేకమైనటువంటి డిజార్డర్స్ వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది. ఎన్విరాన్మెంట్ కూడా డ్యామేజ్ ఉంది, నాట్ ఓన్లీ ఫర్ హ్యూమన్స్. ఏంటది? రీజన్ కంటామినేట్ అయిపోతుంది, వాటర్ కంటామినేట్ అయిపోతుంది ఆ రీజన్లో అంతా. వేస్ట్ స్లరీ లీడ్స్ టు డిగ్రేడేషన్ ఆఫ్ ద ల్యాండ్, సాయిల్ అండ్ ఈవెన్ ఇన్ ద స్ట్రీమ్స్ ఆఫ్ రివర్ వాటర్. ఆ మినరల్ ఏదైతే ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు వచ్చే పొగ, మంచు లేదా వచ్చేటువంటి మెటీరియల్స్ అన్నీ కూడా చుట్టుపక్కల ఉండేటువంటి పరిసర ప్రాంతాల్లో పడి ల్యాండ్ మీద పడుతుంది, ఎయిర్లో మిక్స్ అవుతుంది, వాటర్లో మిక్స్ అయిపోయి అదంతా కూడా కంటామినేట్ అయిపోయి హెల్త్ ఇష్యూస్ కింద వచ్చేటువంటి ప్రమాదం ఉంది. మరి ఎలా మనం హౌ వి క్యాన్ కన్జర్వ్ మినరల్స్? ఒకటి, మనం వీఆర్ స్ట్రాంగ్లీ డిపెండెంట్ ఆన్ మినరల్స్. ఐదర్ ఇండస్ట్రీ కావచ్చు లేదా అగ్రికల్చర్, రెండిట్లకి కూడా కావాలి మినరల్స్. జియోలాజికల్ ప్రాసెస్ ఆఫ్ మినరల్ ఫార్మేషన్స్ ఆర్ వెరీ స్లో. సహజంగా ఏర్పడటానికి ఇట్ టేక్స్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్. మన లైఫ్ స్పాన్ ఏమో చాలా తక్కువ, అంటే లెస్ దాన్ 100 ఇయర్స్ లేదా 100 ఇయర్స్ మ్యాక్స్. మినరల్ రిసోర్సెస్ ఆర్ ఫైనైట్ అండ్ నాన్ రెన్యూబుల్. ఈ మినరల్స్ ఏంటంటే మనకు ఒకసారి మనం యూజ్ చేసుకుంటే మళ్ళీ అట్లా రెన్యూ చేసుకునే పరిస్థితి లేదు, ఎందుకంటే ఒక మనిషి లైఫ్ టైంలో ఈ ఫామ్ అయ్యేటువంటి అవకాశం అయితే లేదు. సో ఇట్ మే టేక్ లాడ్ ఆఫ్ టైం, కాబట్టి కష్టం. సో ఓవర్స్ లీడ్ టు ఇంక్రీజింగ్ కాస్ట్,
కంటిన్యూస్గా ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటే అవి స్కేర్సిటీకి వచ్చి లోపల గ్రేటర్ డెప్త్స్కి వెళ్ళి మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి. దానివలన క్వాలిటీ తగ్గిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి కేర్ఫుల్గా మనం హ్యాండిల్ చేయాలి. వాట్ ఆర్ ద ఎఫర్ట్స్ ఏంటంటే మినరల్ రిసోర్సెస్ని ప్లాన్డ్గా వాడుకోవాలి. సపోజ్ వీ హ్యావ్ 100 టన్స్ ఉంటే ప్రస్తుతానికి మనకి 10 టన్సే నీడ్ ఉంటే లెటస్ ప్రిజర్వ్ ద రిమైనింగ్ 90 టన్స్ ఫర్ ఫ్యూచర్. లేదు మనకు దొరుకుతుంది కదా అని వాడేస్తే వీ కెనాట్ ప్రొడ్యూస్ ఇట్ సో క్విక్లీ, కాబట్టి ఇట్ విల్ బి ఏ ప్రాబ్లమ్ ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్స్. Improved technologies need to be constantly evolved to use low grade ores at low cost. తక్కువ క్వాలిటీ ఉన్నటువంటి వాటిని కూడా ఎఫిషియెంట్గా మనం ఎలా వాడుకోవాలి, దానికి లో గ్రేడ్ కాస్ట్లో ఎట్లా ఇవాల్యుయేట్ చేసుకొని తెచ్చుకోగలగాలి అనేది మనం ఇంకా ఎన్హాన్స్ చేసుకోవాలి టెక్నాలజీస్ని. అట్లాగే రీసైక్లింగ్ ఆఫ్ మెటల్స్ యూజింగ్ స్క్రాప్ మెటల్స్ అండ్ అదర్ సబ్స్టిట్యూట్స్. రీసైక్లింగ్ ప్రాసెస్ అనేది మనం స్ట్రాంగ్గా ఎంఫసైజ్ చేయాలి. ఒకసారి మనం వాడేసుకున్న తర్వాత ఆ మెటల్ని ఏదో ఒక ఫార్మాట్లో మళ్ళీ మనం కనుక రీయూజ్ చేసుకోగలిగితే ఇది వేస్ట్ కింద అవ్వదు, సో ఎన్విరాన్మెంట్లో పొల్యూషన్ పెరగదు. ఇట్లాంటి రకరకాలైనటువంటి సమస్యలకి ఒక సొల్యూషన్ కింద మనకి ఇది ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది. వాట్ ఆర్ ద ఎనర్జీ రిసోర్సెస్? దేని నుంచి అయితే మనం ఎనర్జీని తీసుకోగలుగుతాం దాన్నే మనం ఎనర్జీ రిసోర్సెస్ అంటాం. ఉదాహరణకి కన్వెన్షనల్ సోర్సెస్ అని అంటే ట్రెడిషనల్గా సాంప్రదాయబద్ధంగా మనం వాడుకునేటువంటి సోర్సెస్. ఇవి నాన్ రెన్యూబుల్ ఇన్ నేచర్, చాలా ఎక్స్పెన్సివ్, పొల్యూషన్ క్రియేట్ చేస్తాయి. ఎగ్జాంపుల్ కోల్, పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్, ఇవి ఎగ్జాంపుల్స్. నాన్ కన్వెన్షనల్ అంటే ఇప్పుడిప్పుడే మనం డెవలప్ చేసుకుంటున్నాం, ఇవి రెన్యూబుల్ ఇన్ నేచర్. ఉదాహరణకి సన్, విండ్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ ఎక్సెట్రా. ఇవి జనరేషన్ ఇస్ చీపర్, తక్కువ కాస్ట్తో జనరేట్ చేసుకోవచ్చు, పొల్యూషన్ చాలా తక్కువగా ఉంటుంది, అలాగే మనకి ఎక్కువగా అవైలబుల్గా ఉంటుంది అన్నమాట. సో అవి మనకి రెన్యూబుల్ అండ్ నాన్ రెన్యూబుల్ ఎనర్జీస్ అన్నా లేదా కన్వెన్షనల్ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీస్ అన్నా కూడా ఈ టేబుల్ మీరు రాసుకోవచ్చు. కన్వెన్షనల్ సోర్సెస్ విచ్ వి యూజ్ ఫ్రమ్ ఎనీ డేస్, అందులో కోల్ మనం తీసుకున్నట్లయితే కోల్ మనకి ఎక్కువగా అవైలబుల్గా ఉంది. ఇందులో మనం తీసుకున్నట్లయితే దాదాపుగా 4 టైప్స్ ఆఫ్ కోల్ మనకు అవైలబుల్గా ఉంది. హౌ మెనీ టైప్స్ ఆఫ్ కోల్? 4 టైప్స్. ఈ 4 టైప్స్ ఆఫ్ కోల్లో మనం తీసుకున్నట్లయితే మనకి ఫస్ట్ది వచ్చి పీట్ కోల్, పీట్. సెకండ్ది వచ్చి ఇగ్నైట్ కోల్. థర్డ్ది వచ్చి బిటుమినస్. లాస్ట్ది వచ్చి యాంథ్రసైట్. సో పీట్ కోల్ వచ్చి లో కార్బన్ హై మాయిశ్చర్. లో కార్బన్ ఉంటుంది, హై మాయిశ్చర్ కంటెంట్, లో హీటింగ్ కెపాసిటీ చాలా తక్కువగా ఉంటుంది. ఇగ్నైట్ వచ్చి లో గ్రేడ్ బ్రౌన్ కోల్. ఇగ్నైట్ అనేది బ్రౌన్ కోల్. ఇప్పుడు మళ్ళీ పీట్ అనేది బ్రౌన్ కోలా బ్లాక్ కోలా? బ్లాక్ కోలే. ఇగ్నైట్ అనేది బ్రౌన్ కోల్ విత్ హై మాయిశ్చర్ కంటెంట్, కాబట్టి ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ జనరేటింగ్ ఎలక్ట్రిసిటీ కోసం వాడతాం. బిటుమినస్ మోస్ట్ పాపులర్ కోల్ ఫర్ కమర్షియల్ యూజ్కి వాడతాం. బ్లాస్ట్ ఫర్నేస్లో, సిమెంట్ ఇండస్ట్రీస్లో ఐరన్ని మెల్ట్ చేయడానికి హీట్ చేసి మెల్ట్ చేస్తే స్మెల్టింగ్ అంటాం, దానికి వాడతాం. యాంథ్రసైట్ ఇస్ ద హార్డెస్ట్ క్వాలిటీ ఆఫ్ కోల్, హార్డెస్ట్. సో ఇందులో బ్రౌన్ కోల్ ఏది అని అంటే ఇగ్నైట్ కోల్ అనేది మనం చూసుకోవాలి. నెక్స్ట్ పెట్రోలియం అనేది మనకి ఫ్యూయల్గా కూడా వాడతాం, అలాగే లైటింగ్ కూడా వాడతాం, జనరేటర్స్లో వాటిలో వాడతాం, మెషినరీలో లూబ్రికెంట్స్ కింద వాడతాం, రా మెటీరియల్ ఫర్ అదర్ ఇండస్ట్రీస్, వేరే ఇండస్ట్రీస్కి రా మెటీరియల్గా వాడతాం. ఎప్పుడైతే ఒక మెటీరియల్ని వేరే ఇండస్ట్రీస్కి రా మెటీరియల్గా వాడుతున్నామో దాన్ని మనం ఏమంటాం? నోడల్ ఇండస్ట్రీ అంటాం. When this material X is used as raw material for other industries, then it is called nodal industry. Petroleum refineries act as a nodal industry.
ఫర్ సింథటిక్ ఇండస్ట్రీస్, టెక్స్టైల్ ఇండస్ట్రీ, ఫర్టిలైజరు, న్యూమరస్ కెమికల్ ఇండస్ట్రీస్లో ఇవి వాడుతూ ఉంటాం. అకరెన్సెస్ ఆఫ్ పెట్రోలియం, ఎక్కడ మనకు పెట్రోలియం దొరుకుతుంది? యాంటిక్లైన్స్ అండ్ ఫాల్ట్ ట్రాప్స్, ఎక్కడైనా యాంటిక్లైన్స్ ఉన్నప్పుడు ఈ యాంటిక్లైన్స్లో మనకు దొరుకుతుంది. టెరిషరీ ఏజ్ బట్టి కూడా దొరుకుతుంది. ఫోల్డింగ్స్, యాంటిక్లైన్స్, డోమ్స్ దగ్గర మనకి దొరుకుతుంది ట్రాప్స్లో, లేదా మనకి ఎక్కడైనా క్రస్ట్ ఫామ్ అయితే ఈ క్రస్ట్లో కూడా దొరుకుతుంది. అలాగే పెట్రోలియం ఈస్ ఫౌండ్ అట్ ఫాల్ట్ ట్రాప్స్ బిట్వీన్ పోరస్ అండ్ నాన్ పోరస్ రాక్స్. పోరస్ రాక్, నాన్ పోరస్ రాక్కి ఉన్నటువంటి డిఫరెన్స్. పోరస్ అంటే ఇది ఎక్కడైతే దాంట్లో హోల్స్ ఉన్నాయో రాక్లో మైన్యూట్ హోల్స్ని పోరస్ అంటాం. నాన్ పోరస్ అంటే రాక్స్లో గ్యాప్స్ లేవు. సో ఇందులోంచి వెళ్ళినటువంటి ఆయిల్ ఈ రాక్స్ కనుక కింద ఫామ్ అయితే లేయర్ కింద ఇక్కడికి వచ్చి డిపాజిట్ అయిపోతుంది. సో ఇలాంటి ప్లేస్లో కూడా దొరుకుతుంది అనమాట ఆయిల్. న్యాచురల్ గ్యాస్, మనకి న్యాచురల్ గ్యాస్ని కనుక మనం తీసుకున్నట్లయితే ఇది పెట్రోలియం డిపాజిట్స్, క్రూడ్ ఆయిల్గా మనం తీసుకుంటాం. అలాగే ఎలక్ట్రిసిటీలో మనకి 2 టైప్స్ తెలుసు. ఒకటి వాటర్ నుంచి జనరేట్ చేసుకునేది, రెండోది కోల్ నుంచి జనరేట్ చేసుకుంది. వాటర్ నుంచి జనరేట్ చేసుకుంటే హైడ్రో, థర్మల్ ఎలక్ట్రిసిటీ అంటే కోల్ నుంచి జనరేట్ చేసుకుంది. నాన్ కన్వెన్షనల్ అంటే ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసుకున్నాయి, ఇప్పుడు దాకా మనం వాడుతున్నవి వెరీ కాస్ట్లీ అఫేర్ అన్నమాట. ఇప్పుడు మనం తెలుసుకోబోయింది యురేనియం, థోరియంని యూస్ చేసుకొని న్యూక్లియర్ ఎనర్జీ. ఇది చాలా ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది, బట్ వెరీ వెరీ కేర్ఫుల్గా మనం తీసుకోవాలి. ఎందుకంటే జపాన్లో న్యూక్లియర్ ప్లాంట్స్లోకి ఎర్త్క్వేక్స్ వచ్చినప్పుడు, న్యూక్లియర్ ఎమిషన్స్, రేడియేషన్స్ ఎమిట్ అయినప్పుడు చాలా ప్రమాదాలు వచ్చినాయి. జర్మనీ ఆల్సో ఈస్ ట్రయింగ్ టు షట్ డౌన్ ఇట్స్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా మనం తీసుకోవాలి, బట్ ఇట్ ఈస్ ఎ గుడ్ ఎనర్జీ రిసోర్స్. ఆల్టర్నేటింగ్ ద స్ట్రక్చర్, alteration is made, released from heat, and this is used for generating electricity. ఆ వేడి, ఆ రియాక్షన్ చేసి ఫ్యూజన్ వలన మనకి ఎనర్జీ అనేది ఫామ్ అవుతుంది. సోలార్ ఎనర్జీ, మన ఇండియా మన అందరికీ తెలుసు ఎక్స్ట్రీమ్లీ హాట్ ప్లేస్, ఎస్పెషలీ ఇన్ సమ్మర్. ఆల్మోస్ట్ 8 to 10 months మనకి గుడ్ అమౌంట్ ఆఫ్ సన్ రైస్ అనేది మనకు అవైలబుల్గా ఉంటుంది. కాబట్టి అబండెన్స్గా ఉండటం వలన మనం త్రూ అవుట్ ద ఇయర్ కూడా మనం ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. సో ఈజీలీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ రూరల్ అండ్ రిమోట్ ఏరియాస్, ఎక్కడైనా కూడా మనం ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. సో ఇట్ విల్ మినిమైజ్ ద డిపెండెన్స్ ఆన్ ఫైర్వుడ్ అండ్ కౌడంగ్. కౌడంగ్ పైన వాటిపైన డిపెండెన్స్ తగ్గి ఇట్ విల్ హెల్ప్ దెమ్ టు కాంట్రిబ్యూట్ ఫర్ ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్. ఇక్కడ ఏంటంటే వెన్ యూ రెడ్యూస్ ద యూసేజ్, యూ కెన్ యూజ్ ద ఎలక్ట్రిసిటీ టు యూజ్ ఫర్ కుకింగ్. ఎలక్ట్రిక్ స్టవ్స్ అనేవి వస్తున్నాయి కదా ఈ రోజుల్లో, అవి కనుక మనం వాడితే ఫైర్వుడ్, కౌడంగ్స్ ద్వారా వచ్చే పొల్యూషన్ వాళ్ళు తగ్గించుకోవచ్చు విలేజెస్లో అనేటువంటి ఆస్పెక్ట్ ఇక్కడ హైలైట్ చేస్తుంది. వేస్ టు ఇంప్రూవ్ యూసేజ్ ఆఫ్ సోలార్ ఎనర్జీ, ఇది యూస్ చేయాలంటే సోలార్ ప్యానల్స్ చాలా కాస్ట్లీగా ఉన్నాయి, వాటి కాస్ట్ తగ్గించాలి. ఎఫిషియెంట్ సోలార్ ప్యానల్ మోడల్స్ రావాలి. అలాగే ఇంపార్టెన్స్, దీని యొక్క ఇంపార్టెన్స్ అందరికీ తెలియాలి. ఈజీ ఇన్స్టాలేషన్ ఈజీగా ఉండాలి. అండ్ అవాయిడ్ ఇన్స్టాలింగ్ సోలార్ ప్యానల్స్ ఇన్ షేడెడ్ ఏరియాస్. షేడెడ్ ఏరియాస్లో పెడితే మనకు పెద్దగా ఎలక్ట్రిసిటీ వచ్చేటువంటి అవకాశం ఉండదు. విండ్ పవర్, మనకి విండ్ పవర్ అనేది లార్జెస్ట్ ఫార్మ్ క్లస్టర్స్ అనేవి తమిళనాడులో ఉన్నాయి. మనకి నాగర్కోయిల్ టు మదురై ప్రాంతంలో మనకు కనిపిస్తాయి. జైసల్మర్ ప్రాంతంలో కూడా మనకు కనిపిస్తుంది విండ్ ఎనర్జీ ఎక్స్ట్రాక్షన్. తర్వాత shrubs, ఫార్మ్ వేస్ట్, యానిమల్, హ్యూమన్ వేస్ట్, ఇవన్నిటిని వాడి డీకంపోజ్ చేసుకొని వాటిని మనం రూరల్ ఏరియాస్లో కనుక చేస్తే హై థర్మల్ ఎఫిషియన్సీ ఇన్ కంపారిజన్ టు కిరోసిన్, డంకేక్ అండ్ చార్కోల్ని మనం ప్రొడ్యూస్ చేయొచ్చు. ఈ వేస్ట్ని వాడి, అంటే న్యాచురల్ వేస్ట్ని వాడి మనం హైగా ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. ఇది స్మోక్ రాదు, నో పొల్యూషన్, మేజర్ అడ్వాంటేజ్. ఇది క్యాటిల్ డంగ్స్ ఆర్ నోన్ యాజ్ గోబర్ గ్యాస్ ప్లాంట్స్ అంటాం మన రూరల్ ఇండియాలో. దీనికి డ్యూయల్ బెనిఫిట్స్ ఉన్నాయి, మనకి ట్విన్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకటి
మెన్యూర్ క్వాలిటీ బాగా పెరుగుతుంది, న్యాచురల్ మెన్యూర్ని ఫామ్ చేయగలుగుతాం. రెండోది ఎఫిషియంట్ యూజ్ ఆఫ్ క్యాటిల్ డంగ్. క్యాటిల్ డంగ్ని మనం జాగ్రత్తగా వాడుకుంటాం. సో ఇట్ విల్ నాట్ గెట్ ఇన్ టు ద వేస్ట్. అది మనకి మేజర్ బెనిఫిట్ అనమాట. టైడల్ ఎనర్జీ. సో ఫ్లడ్ గేట్ డ్యామ్స్, వాటర్ ఫ్లో అవుతుంటే ఇక్కడ ఫ్లడ్ గేట్ డ్యామ్స్ మనం బిల్డ్ చేసి ఈ డ్యామ్స్ ద్వారా వాటర్ని ఇన్లెట్లోకి పంపించి ఆ వాటర్ ఫ్లో వచ్చినప్పుడు ఇన్లెట్స్లోకి ఆ ఎనర్జీ హై టైడ్ ఏదైతే వస్తుందో ఆ ఎనర్జీని మనం ట్రాప్ చేసి గేట్ని క్లోజ్ చేసేస్తాం. ఇక్కడ క్లోజ్ చేసేసినప్పుడు ఆ వాటర్ మళ్ళీ రిసీడ్ అయినప్పుడు గేట్స్ ఓపెన్ అవుతాయి. సో వెన్ ఇట్ కమ్స్ అండ్ గోస్, ఇక్కడ ఉన్నటువంటి టర్బైన్ అనేది ఫాస్ట్గా వచ్చినప్పుడు మూవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అట్లా మనం ఎనర్జీని ఇది చేసుకోవచ్చు. జియోథర్మల్ ఎనర్జీ అంటే మనకి ఎర్త్లో ఉన్నటువంటి భూమి లోపల ఉన్నటువంటి హీట్ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ ఎనర్జీని ట్రాప్ చేసి మనం ఈ యొక్క ఎనర్జీని ఇది చేసుకుంటాం. 2 ఎక్స్పెరిమెంటల్ బేసిస్, అంటే ఫుల్లీ ఆపరేషనల్ కాదు, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో మనం ఎక్స్పెరిమెంటల్ బేసిస్లో తీసుకున్నప్పుడు ఒకటి పార్వతీ వ్యాలీ నియర్ మణికర్న్ ఇన్ హిమాచల్ ప్రదేశ్లో ఒకటి తీసుకున్నాం. అట్లాగే అదర్ వన్ ఇస్ లొకేటెడ్ ఇన్ ద పూగా వ్యాలీ, లదాఖ్ డిస్ట్రిక్ట్. ఈ 2 ప్రాంతాల్లో మనం దీన్ని తీసుకోవడం జరిగింది. జియోథర్మల్ ఎనర్జీని ఎక్స్పెరిమెంటల్ ప్రాజెక్ట్స్గా మనకి సెట్ చేసాం. ఇన్ ఫ్యూచర్ ఇవి సక్సెస్ అయితే ఈ అవేర్నెస్, ఈ నాలెడ్జ్ని వాడుకొని మనం ఇంకా బెటర్గా చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. వాట్ ఆర్ ద మెథడ్స్, మనం చేయగలిగేది ఏంటి కన్జర్వేషన్ టెక్నిక్స్కి సంబంధించి అంటే, ఒకటి కాషియస్ అప్రోచ్, చాలా తెలివిగా కొంచెం అవగాహనతో మనం ఎంత అవసరం ఉంది, హౌ మచ్ వి నీడ్, మనకి ఎంత నీడ్ ఉంటే దాన్ని బట్టే మనం ప్లాన్ చేసుకోవాలి. సో జుడిషియస్గా వాడుకోవాలి లిమిటెడ్ ఎనర్జీని. అట్లాగే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని వాడటం బెటర్ వెన్ కంపేర్ టు ఇండివిజువల్ వెహికల్స్. మనకున్నటువంటి జనాభాలో 1.4 బిలియన్ పాపులేషన్లో ఎవ్రీ వన్ యూజెస్ వెహికల్స్, ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్. కాబట్టి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎఫిషియెంట్గా ఉండాలి. ఎఫిషియెంట్గా గవర్నమెంట్ కనుక నోటబుల్ టు ఆల్ ద ప్లేసెస్ కనుక రీచ్ చేయగలిగితే దెన్ బెటర్ టు యూస్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ కన్వీనియంట్. నేను మళ్ళీ చాలామంది డౌట్ వస్తుంది, సార్ మా ఏరియాలో అసలు బస్సే రాదండి, మా ఏరియాకి అసలు ట్రైన్ ఫెసిలిటీ లేదు. లేనప్పుడు గవర్నమెంట్ హ్యాస్ టు ప్రొవైడ్, అంతకంటే నేను చెప్పగలిగేది ఏం లేదు. బికాజ్ ఐఎమ్ నాట్ పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ నార్ ఆఫ్ ద సిస్టమ్. ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ ద ఐడియా ఆఫ్ వాట్ వీ కెన్ సాల్వ్. స్విచ్చింగ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ వెన్ నాట్ ఇన్ యూస్, ఇదైతే అందరం చేయగలం. జనరల్గా మనం వాటర్ ఒకటి, ఎలక్ట్రిసిటీ ఒకటి అన్నెసరీగా వాడకుండా ఉన్నా కూడా చాలా వరకు మనం సేవ్ చేసుకోవచ్చు. అలాగే పవర్ సేవింగ్ డివైజెస్ వాడటం వలన, నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీని యూజ్ చేయటం వలన, ఇవన్నీ కూడా మనకి హౌ టు రెడ్యూస్ ద యూసేజ్ ఆఫ్ ఎనర్జీ. ఒక ఎనర్జీ యూనిట్ని కనుక మీరు సేవ్ చేయగలిగితే అది ఎనర్జీ ప్రొడ్యూస్ చేసిన దాంతో సమానం. కాబట్టి మనకి ఇది బాగా ఉపయోగపడుతుంది అనేటువంటిది మనం ఇక్కడ నోట్ చేసుకోవాలి. So with this, we come to the end of the session on minerals and energy resources. కొంత హెల్త్ ఇష్యూస్ ఉండటం వలన మాడ్యూల్స్ కొంచెం స్లో అవుతున్నాయి, బట్ డెఫినెట్గా సాధ్యమైనంత వరకు చేసే ప్రయత్నం చేస్తున్నాం. మీరు గమనించవచ్చు వాయిస్లో కొంత ఇబ్బంది ఉన్నటువంటి దాని కారణంగా. మనకి వాయిసే మెయిన్, ఎందుకంటే ఏదైనా మాడ్యూల్లో వాయిస్ క్లారిటీ లేకపోతే వీ కెనాట్ డూ ఇట్, అంతే తప్ప వేరే ఇంటెన్షన్ ఏమీ లేదు. కొంచెం హెల్త్ ఇష్యూ, టైఫాయిడ్, కోల్డ్, సివియర్ కోల్డ్ ఇప్పుడు అందరూ కామన్గా ఫేస్ చేస్తున్న ప్రాబ్లమే తప్ప. కాబట్టి కైండ్లీ కోఆపరేట్. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చేసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ కోఆపరేషన్. నన్ను కాన్స్టెంట్గా రిక్వెస్ట్ చేస్తూ అడుగుతున్నటువంటి నా స్టూడెంట్స్ అందరికీ కూడా ఐ విల్ ట్రై టు డూ మై లెవెల్ బెస్ట్. ఇంకా ఒక చాప్టర్ ఉంది మనకి,
ఈ జాగ్రఫీలో అది చెప్పేసి జాగ్రఫీ కూడా అయిపోతుంది. ఇఫ్ యూ వాంట్ సివిక్స్ ఓవరాల్ రీక్యాప్ ఒకటి చేసుకుందాం అంటే చేసుకుందాం, లేదంటే యూ కెన్, ఇఫ్ యూ వాంట్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ డిస్కస్ చేయమంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్లోకి వెళ్ళిపోదాం, మీ ఇష్టం. బికాస్ వీఆర్ ఎంటరింగ్ ఇంటూ ఫిబ్రవరి కాబట్టి, ఇఫ్ యూ వాంట్, మీరు ఎగ్జామ్ రాసేది మీరు కాబట్టి మీకు ఎట్లా కావాలంటే అట్లా చేసే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేద్దాం.